ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. తనుగుల చెక్ డ్యామ్, మానేరు డ్యామ్ మీద నిర్మించినటువంటి ఈ డ్యామ్ సడన్గా కూలిపోయింది. దీని వెనకాల ఏదైనా కుట్ర జరిగిందా, కావాలనే ధ్వంసం చేశారా, లేకపోతే సరైనటువంటి నాణ్యతా ప్రమాణాల్ని పాటించలేదా? ఏం జరిగిందో తెలుసుకోవడానికి నిజ నిర్ధారణ కమిటీ కూడా వెళ్ళింది. అందులో పార్టిసిపేట్ చేసినటువంటి పొలిటికల్ అనలిస్ట్ వి ప్రకాష్ గారు ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. ప్రకాష్ గారు నమస్కారం. నమస్కారం అండి. కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి ఇప్పటికి కూడా తర్జన భర్జనలు కొనసాగుతున్నాయి. ఏం జరిగింది అనే దాని మీదుగా ఇంకా డిస్కషన్స్ కంటిన్యూ అవుతున్నప్పుడు సడన్గా తనుగుల చెక్ డ్యామ్ కూలిపోయింది అనేటువంటి వార్త, అందులో విద్రోహ కోణం ఉంది అనేది వినిపిస్తోంది. నాణ్యతా ప్రమాణాలు పాటించలేదు అంటూ గత ప్రభుత్వం మీద విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఏం జరిగింది? మీ నిజ నిర్ధారణలో ఏం తేలింది? నిన్న ఈ సమయానికి మేము అక్కడే ఉన్నాము, పొద్దుపోయేదాకా. అక్కడ స్థానికులను మాట్లాడడం జరిగింది, స్థానికులతోని. తర్వాత అక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఏం జరిగింది అనేది వాళ్ళని అడిగినప్పుడు ఒక పెద్ద శబ్దంతో ఈ డ్యామ్ అనేది చెక్ డ్యామ్ 2.5 మీటర్ల ఎత్తుంటుంది. అది అంటే మానేరు నది ఏంటంటే భూమికి ఆల్మోస్ట్ సర్ఫేస్ లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు గోదావరి కృష్ణ ఒక్కొక్క దగ్గర తాటి చెట్టు అంతా ఎత్తు ఉంటుంది, గడ్డ లోపల నుంచి పోతాయి. ఎందుకంటే అవన్నీ కూడా కొన్ని అంటే ఈ గోదావరి నది అయితే చాలా ఓల్డ్ రివర్ అమ్మ. అది అంటే కొన్ని లక్షల సంవత్సరాల కింద మొదలైంది. అది దక్షిణ భారతదేశంలో కాదు, భారతదేశంలోనే అత్యంత ఓల్డ్ రివర్ అది. అట్లా మానేరు నదేమో అంత పాతది కాదు అది, కాబట్టి అది భూమి లెవెల్లోనే పోతూ ఉంటుంది. చెక్ డ్యామ్స్ అక్కడ కట్టాలని చెప్పి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నిర్ణయం తీసుకున్నారు. అదొకటే కాదు, మొత్తం తెలంగాణలో 1800 చెక్ డ్యామ్స్ కట్టాలి. వీటిని వరద నీటితోని లేదా కాళేశ్వరం లాంటి గోదావరి కృష్ణానదుల నీటితోని అనుసంధానం చేసి తెలంగాణనంతా కూడా ఒక వాటర్ గ్రిడ్గా చేయాలి. భూగర్భ జలాలను పెంచాలి, ఎండిన బావులు బోర్లల్లోకి నీళ్లు రావాలి. ఎందుకంటే కేసీఆర్ గారు పాలన చేపట్టే నాటి పరిస్థితి ఏంటంటే ఒక పక్కన తినడానికి తిండి లేక, ఎంత భూమి ఉన్నా కూడా పంటలు పండించుకోవడానికి నీరు లేక, ఎంతో మా భూమి ఉన్న వ్యక్తులు కూడా దుబాయ్కి పొట్ట చేత పట్టుకొని పోతున్నారు, బొంబాయికి పోయి అడ్డ మీద కూలీలుగా మారుతున్నారు, నానా ఇబ్బందులు పడుతున్నారు, నిర్మాణ రంగంలో ప్రమాదాలలో మరణిస్తున్నారు. ఒక్క పాలమూరు జిల్లా నుంచే 14 లక్షల మంది వలసపోయిన చరిత్ర. అట్లా తెలంగాణలోని ప్రతి జిల్లా నుంచి కూడా, ఇప్పుడు బీహార్ నుంచి మన దగ్గరికి ఎట్లా వస్తున్నారో, ఒరిస్సా నుంచి ఎట్లా వస్తున్నారో, అప్పుడు తెలంగాణ వాళ్ళు అట్లా తిరిగేది అన్నట్టు. అయితే ఈ పరిస్థితి మారాలి, ముందు వాళ్ళకు నీళ్ళు ఇవ్వాలని చెప్పి రాష్ట్ర బడ్జెట్లో సగభాగం రైతుల కోసము, నీళ్ళ కోసము, కరెంటు కోసము, ఇటువంటి వాటి కోసమే ఆయన ఖర్చు పెట్టారు. దానిలో భాగంగా 1800 చెక్ డ్యాములు కట్టాలని చెప్పి ఒక సర్వే చేసి విజయప్రకాష్ గారని ఈఎన్సీ రిటైర్డ్ ఉండే, ఆయనను మళ్ళొక 3 సంవత్సరాల కోసం మళ్ళీ నియమించి ఈ ఫస్ట్ ఆర్డర్, సెకండ్ ఆర్డర్, థర్డ్ ఆర్డర్ నదులు ఎట్లుంటాయంటే ఒక పాయ ఇట్లా వస్తుంది, ఒక పాయ ఇట్లా వస్తుంది, రెండు కలిసి ఒక స్ట్రీమ్గా ఫామ్ అవుతాయి, ఒక వాగుగా మొదలవుతాయి. ఇది ఫస్ట్ ఆర్డర్ అంటారు. ఇట్లాంటి రెండు కలిసి వచ్చింది సెకండ్ ఆర్డర్ అంటారు, ఇది రెండు కలిసినాక. ఇట్లా మహానది గోదావరి కానీ కృష్ణ కానీ ఆ నదిలోకి కలిసేదాకా ఈ ఆర్డర్స్ ఫస్ట్ ఆర్డర్, సెకండ్ ఆర్డర్, థర్డ్ ఆర్డర్, ఫోర్త్ ఆర్డర్ అని ఉంటుంది. అందులో పెద్దగా ఉన్న వాగులు ఉంటాయి, అంటే ఒక 1/2 కిలోమీటరు. నిన్న మేము పోయిన దగ్గర 700 దాదాపు 800 మీటర్లు, అంటే ఇంకో 200 మీటర్లు అయితే కిలోమీటర్. గతంలో ఏ ప్రభుత్వం కూడా తెలంగాణలోనే కాదు భారతదేశంలో ఇంత పెద్ద నదుల మీద చెక్ డ్యాములు కట్టలేదు. ఆ చరిత్ర ఓన్లీ తెలంగాణకే దక్కింది. ఇదివరకు చెక్ డ్యాములు అంటే 50,000, 1,00,000, మ్యాక్సిమం పోతే ఒక 50 లక్షలు, కోటి రూపాయలు. ఈ చెక్ డ్యాములు 3 చెక్ డ్యాములే 62 కోట్లు, 26 కోట్లతో కట్టారు అని. ఈ 62 కోట్లలో 3 ఉన్నాయి, అందులో ఇది 23 కోట్ల 52 లక్షల 50 వేలతో కట్టారు. ఇంకా ఇనాగరేషన్ కాలేదు. కట్టింది ఎవరో కాదు, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన రాఘవ కన్స్ట్రక్షన్స్. 62 కోట్లతోని 3 చెక్ డ్యాములు వాళ్ళు మొదలుపెట్టారు. 3 చెక్ డ్యాములకు 82 కోట్లు కావాలని చెప్పి 62 కోట్లు సరిపోదని చెప్పి ఇప్పుడు ప్రభుత్వాన్ని దరఖాస్తు పెట్టుకున్నారు. వీళ్ళు కట్టిన దానిలో వావిలాల చెక్ డ్యామ్ అనేది
3 ఏళ్ల కిందనే కన్స్ట్రక్షన్ అవుతున్న సమయంలోనే వరద వచ్చినప్పుడు కొట్టుకుపోయింది అది. అంటే వరద వల్ల కొట్టుకుపోయింది ఎట్లుంటుంది, బాంబు వల్ల కొట్టుకుపోయింది ఎట్లుంటుంది అనేది నిన్న మాకు కనబడ్డది. బాంబుతో పేల్చేశారు. ఇది 100% బాంబులు. అయితే మేము అనడం కాదు, ఫస్ట్ ఎఫ్ఐఆర్ మేడిగడ్డ ఎట్లయితే పెద్ద శబ్దంతో ధ్వంసం అయింది అని చెప్పి అక్కడ పనిచేసే ఇంజనీరే 6 గంటల 20 నిమిషాలకు పెద్ద శబ్దం వచ్చింది ఒక కంప్లైంట్ చేశారు. వెళ్ళి చూడగా కుంగినట్టు కనబడ్డది, ఇది విధ్వంసం అని చెప్పి మాకు అర్థమైంది అని ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు ఆయన. ఆ ఎఫ్ఐఆర్ అక్టోబర్ 22, 2023 ఈరోజు వరకు అటుకు మీదకెళ్ళి ఆ ఎఫ్ఐఆర్ తీసింది లేదు, దాన్ని పట్టించుకున్నది లేదు. ఇక్కడ కూడా ఏం జరిగింది, ఇది జరిగింది నవంబర్ 21, అంటే సరిగ్గా 15 రోజుల క్రితం అమ్మ. నవంబర్ 21 నాడు రాత్రి 10 గంటలకు పెద్ద శబ్దంతో చుట్టుపక్కల ఊళ్ళన్నీ కంపించిపోయినాయి. ఏమైందని చెప్పి అప్పుడు ఆ ఇంజనీరు అప్పటికప్పుడు బయలుదేరి వచ్చి ఆ రాత్రి చూస్తే అక్కడ 90 మీటర్ల పొడుగు ముక్కలు ముక్కలు అయిపోయింది, 7 ముక్కలుగా మారిపోయింది. ఒక్కొక్క ముక్క ఎగిరి వచ్చి పైన పడ్డాయి, అంటే ఎగువ భాగంలో. ఒకవేళ వరద కొట్టుకపోతే కిందికి పోతాయి. ఆశ్చర్యం ఏంటంటే మేడిగడ్డ దగ్గర ఆ రోజు వరద లేనట్టే ఇక్కడ కూడా వరద లేదు. అంతకంటే ఒక వారం 10 రోజుల ముందే 66,000 క్యూసెక్లు, అంటే రోజుకు 5 టీఎంసీలు పోయింది అక్కడ నుంచి. లోయర్ మానేర్ డ్యామ్ వరద అంతా కూడా, ఇది లోయర్ మానేర్ డ్యామ్ కరీంనగర్ దగ్గర ఉన్నది కదా, దాని దిగువన ఉంటుంది అన్నట్టు. అంత పెద్ద వరద పోతే చెక్కు చెదరలేదు అది. వావిలాల దగ్గర దానికంటే ఒక 2 కిలోమీటర్ల కిందనే వావిలాల చెక్ డ్యామ్ ఉంది. ఈ వావిలాల చెక్ డ్యాము కడుతున్నప్పుడే కింద పునాది సరిగా లేక నీళ్లు లీక్ అయినా ఉన్నాయి. చేపలు పడదామని మత్స్యకారులు పోయిన వాళ్ళకు నీళ్ళు కిందికెళ్ళి వెళ్ళిపోవడం అనేది వాళ్ళు చూశారు. వ్యవసాయం చేద్దాం అనుకున్న రైతులకు కూడా దీన్ని నమ్మాల్సిన అవసరం లేదు, నీళ్ళు లీక్ అయిపోతున్నాయి. వాళ్ళు పైపులు వేసుకుంటారు యువతలోటి నుంచి అవతలోటి నుంచి, ఈ నీళ్ళు ఉంటాయన్న గ్యారంటీ లేదని చెప్పి వాళ్ళు కూడా పైపులు వేయలేదు. ఒక పెద్ద వరద వచ్చింది, ఆ వరద వచ్చిన రోజే అది ధ్వంసమైంది. ఎందుకంటే అప్పటి నుంచే ఒక 5-6 నెలల ముందు నుంచే లీక్ అవుతూ ఉన్నది. అది కుంగిపోయినట్టు కూలిపోయినట్టు నాసిరకమైన నిర్మాణం. బట్ రాఘవ కన్స్ట్రక్షన్ చేసినట్టుంది, ఇప్పటిదాకా కేసులు లేవు వాళ్ళ మీద. ఆ లోపభూయిష్టమైన నిర్మాణం చేసి ప్రజాధనాన్ని వృధా చేసినని కూడా కేసు పెట్టలేదు. అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వమే ఉంది. మరి వాళ్ళు ఎంక్వైరీ అయిపోయే లోపల గవర్నమెంట్ మారిపోయి ఉంటుంది ఎన్నికలకు ముందు. నిన్నటిది మాత్రం ఖచ్చితంగా అది బాంబులు పెట్టినట్టుగా ఆధారాలు దొరికినాయి. ల్యాబొరేటరీ పరీక్షలకు కూడా పంపించారు ఇంజనీర్లు. తెల్లవారి దాని మీద పూర్తి విచారణ చేసిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆయన కూడా ఆ రిపోర్ట్ ఇచ్చాడు, ఇది విధ్వంసం, ఇది డ్యామేజ్, ఇది బ్లాస్ట్ అని. ఇది అక్టోబర్ 23 నాడు ఇచ్చాడు ఆయన, నవంబర్ 23 నాడు. నవంబర్ 23, నిన్నటి 12 రోజులు. దాని మీద కూడా ఏ చర్య లేదు, ఒక్కరి మీద కూడా విచారణ జరపలేదు. ఎవరికి అవసరం ఉంటుంది అది బ్లాస్ట్ చేయాల్సిన అవసరం? ఆ శబ్దానికి చేపలన్నీ చచ్చిపోయినాయి. ఇట్లా అరిచే వెడల్పుతో ఉండే తిలాపియా చేపలు. నిన్న మాతో పిట్టల రవీందర్ గారు వచ్చారు, నిజాం నిర్ధారణ కమిటీలో. ఆయన మత్స్యశాఖకు సంబంధించి ఆయన ఇదివరకు చైర్మన్గా కూడా పనిచేశారు. ఆయన చెప్పాడు ఇదంతా కూడా తిలాపియా చేపలు చాలా వర్త్ ఉంటాయి, చాలా ఇట్లా కిలోకి ఇంత ధర పలుకుతుంది. ఇది శబ్దానికి ఇట్లా బాంబ్ బ్లాస్ట్ అయితే తప్ప ఇట్లా చచ్చిపోవు. అక్కడనే ఉన్న ఒక పెద్ద మనిషి ఏం చెప్పాడంటే, నేను వెనకటి రోజులలో చేపలు పడ్డానికి పోయినప్పుడు చిన్న సౌండ్ వచ్చేటట్టుగా ఏదన్నా పెట్టేది, ఆ పెట్టడంతో ఒకసారి సౌండ్ రాగానే చేపలన్నీ చచ్చిపోయి పైకి వచ్చేటి, వాటిని పట్టుకొని పోయేటోళ్ళం మేము అని చెప్పాడు. వైబ్రేషన్కే, ఆ సౌండ్కు ఆ వైబ్రేషన్ చచ్చిపోతాయి అవి. అయితే ఆ చేపలు దొరికినాయి మాకు నిన్న ఆడ ఇసుకలో, అక్కడక్కడ పడి ఉన్నాయి. అంటే ఖచ్చితంగా ఎటువంటి డౌట్ లేకుండా మాకు అది బాంబ్ బ్లాస్ట్ అనేది అర్థమైపోయింది. మామూలు విధ్వంసం లేదు ఆడ, మీకు నేను ఫొటోస్ పంపిస్తాను. మామూలు విధ్వంసం కాదు, అది చాలా దారుణంగా. మాతో పాటు నిన్న ప్రొఫెసర్ సీతారామరావు గారు, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి 2 సార్లు వైస్ ఛాన్సలర్, ఆయన వచ్చారు. దామోదర్ రెడ్డి గారని కాళేశ్వరం ఇంజనీర్ల కమిటీ రిపోర్ట్ రాసిన 5గురిలో దామోదర్ రెడ్డి గారు ఒకరు, చాలా సీనియర్, 80 years పైన ఉంటారు. తర్వాత శ్రీధర్ దేశపాండే గారు వచ్చారు. గతంలో ఆయన ఇంజనీర్గానే కాక కృష్ణా గోదావరి బోర్డులో పనిచేశారు, డిప్యూటీ సూపరింటెండింగ్ ఇంజనీర్ ఇన్ఛార్జ్గా ఉన్నాడు.
ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా రిటైర్ అయినట్టున్నారు. మన సీఎం గారికి హరీష్ రావు గారికి ఓఎస్డీగా పనిచేశారు ఆయన. ఇంకా చాలామంది ఉద్యమ నాయకులు వచ్చారు. వీళ్ళందరూ కూడా ఏకగ్రీవంగా నిన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రాఘవరెడ్డి గారు వచ్చారు. నీళ్ళ మీద ఆయన బాగా పరిశోధన చేస్తారు. అందరూ ఏకగ్రీవంగా తేల్చేశారు. తెలంగాణ వికాస సమితి సభ్యులు కూడా వచ్చారు. ఎర్రో శ్రీనివాస్ అని, విజయానంద్ అని, జర్నలిస్టులు మన శంకర్ బుచ్చన్న కూడా వచ్చారు. ఎందుకంటే ఈ జర్నలిస్టులు కూడా ఇటువంటి జరిగినప్పుడు మౌనంగా ఉండకూడదని నేను రిక్వెస్ట్ చేసి వాళ్ళని తీసుకెళ్ళాను. అంటే సమాజంలో ఎప్పుడైతే చైతన్యం పెరుగుతున్నట్టుగా ఒక సంకేతంగా కనబడుతుందో అప్పుడు ఇటువంటి దొంగలు ఇటువంటి పేల్చడానికి వెనకపోతారు. కాబట్టి విద్యావంతులు కానీ, జర్నలిస్టులు కానీ, న్యాయవాదులు కానీ, రిటైర్డ్ ఇంజనీర్స్ కానీ ఇటువంటి వాటి మీద స్పందించాలి. ఒక సింబాలిక్గా నిన్న ఫస్ట్ టైము, ఇదివరకు 40 ఏళ్ళ నుంచి నేను నిజ నిర్ధారణ కమిటీలలోకి పోతున్నా. అవన్నీ కూడా బూటకపు ఎన్కౌంటర్ల మీద వేసిన కమిటీలు. బట్ నిన్న ప్రజల సమస్య మీద మనం ఆ నిజ నిర్ధారణ కమిటీ పోవాలని చెప్పి నిర్ణయం తీసుకొని వీళ్ళందరినీ నేనే సమీకరించుకొని తీసుకొని పోయినాను. అంటే ఈ స్పందన రేపు కనువిప్పు కావాలి. ఎవరు ఊరుకోరు, సమాజం చాలా యాక్టివ్గా ఉంది, ఎవరు ఒప్పుకోరు అనే విషయాన్ని ఒక మెసేజ్ లాగా ఇవ్వాలని చెప్పేసి నేను చేయడం జరిగింది. దీని మీద ఈరోజు వరకు కూడా పట్టించుకోవట్లేదు ప్రభుత్వం. మేము చెప్పిన తర్వాత కూడా అంతకంటే ముందు హరీష్ రావు గారు పోయారు, అంతకంటే ముందు పెద్దపల్లి ఎంపీ ఎమ్మెల్యే పోయారు, బండి సంజయ్ పోయారు. ఎఫ్ఐఆర్ను మాత్రం ఎంక్వైరీ చేయకుండా పక్కకు పెట్టారు. బండి సంజయ్ గారు ఆయనకి ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారేమో లేదా పోయిండో తెలియదు. బట్ ఆయన ఏమంటారంటే ఇది నాసిరకమైన నిర్మాణము అని చెప్తాడు. తర్వాత ప్రభుత్వం తరఫున పోయిన అక్కడ లోకల్ ఎమ్మెల్యే పెద్దపల్లి విజయరమణారావు కాంగ్రెస్లో ఉన్నాడు. ఆయన కూడా ఏమంటాడంటే ఇది నిర్మాణం లోపం అంటాడు. అంటే నేను ఒకటే అడుగుతున్నాను, నిర్మాణ లోపం అయితే మీ దగ్గర మంత్రి ఉన్నాడు కట్టిన ఆయనే, చర్య తీసుకోండి ఆయన మీద. మరి ఇంజనీర్లు మీ ప్రభుత్వంలో పనిచేస్తున్న వాళ్ళే రాశారు కదా ఇది డ్యామేజు. అంతకంటే ముందు హుసేన్ మియా వాగ్ అని ఒకటి ఉంది, సుల్తానాబాద్ పెద్దపల్లి మధ్యలోకి వెళ్ళి అది పోతుంది అన్నట్టు, కాలువ శ్రీరాంపూర్ దిక్కు మానేర్లో కలుస్తుంది. ఆ వాగు మీద ఇసుక మాఫియా అక్కడ పోయి దాన్ని ధ్వంసం చేయడానికి చిన్న చెక్ డ్యామ్, అది దీనంత పెద్దది కాదు, వాళ్ళు డిటనేటర్లు జిలెటిన్స్ పెడుతున్నప్పుడు రెడ్ హ్యాండెడ్గా దొరికారు. తీసుకుపోయి పోలీసులకు అప్పచెప్పారు రైతులే. మిషన్ కూడా దొరికింది, దాన్ని పేల్చేయడానికి వాళ్ళు వాడుతున్న మిషన్ కూడా దొరికింది. డిటనేటర్లతో పేల్చేయడానికి అన్ని ఆధారాలు దొరికాయి. ఆనాడు ఎఫ్ఐఆర్ బుక్ అయింది జనవరి 24, అక్టోబర్ 21, 22 మేడిగడ్డది 2023, జనవరి 24 హుసేన్ మియా, నవంబర్ 21 నాడు ఇది. ఈ 3 ఎఫ్ఐఆర్లు కూడా భద్రంగా ఫైళ్ళల్లో ఉన్నాయి తప్ప అరెస్ట్ చేయడం లేదు, పట్టించుకోవడం లేదు. ఇంకా మరి ఇది రేపు వాళ్ళకి అలసైపోద్ది కదా, ఇంకా చాలా పేల్చేయడానికి ప్రయత్నం చేస్తారు కదా. ఎవరు ఉన్నారంటారు దీని వెనకాల? ఇది ఎవరికి అవసరం? ఇసుక మాఫియాకు అవసరం. కింద కూడా ఇసుక ఉంది, ఇక్కడ నీళ్లు ఖాళీ అయితే దాని కింద ఉన్న ఇసుకని తీసుకుపోవాలని చేసిన కుట్ర. కింద ఇసుక ఉంది కానీ రోడ్ లేదు అక్కడికి, వీళ్ళ లారీలు పోవాలి కదా, ఇసుక లారీలు. ఇక్కడేమో రోడ్ ఉంది, ఇది వేలు చేస్తే ఇక్కడనే ఇసుకనంతా రాత్రి తీసుకుపోవచ్చు. ఆ కట్టకు అవతల వైపు కుప్పలు చేసి పెట్టుకున్న లారీలలో తీసుకుపోవడానికి ప్రభుత్వం నిద్రపోతుందా? ఇసుక మాఫియా చేసిన కుట్ర ఇది. వాళ్ళని అరెస్ట్ చేయవచ్చు కదా. ఆ పక్కన ఎవరు నిల్వ చేసుకున్నారో ఇసుక వాళ్ళకు వీళ్ళకి సంబంధం ఉంటుంది కదా. రోడ్ ఉంది కాబట్టి ఆ రోడ్ వెంబడి తీసుకుపోవచ్చు అని చెప్పి చేసిన కథ ఇది. కాబట్టి ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలి. మేడిగడ్డది కూడా ఇట్లాంటి కుట్రే అని నేను బలంగా నమ్ముతున్నా. నేనే కాదు, ఇప్పుడు ఇవి జరుగుతున్న తర్వాత కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, తెలంగాణలో ఉన్న ఉద్యమ సంస్థలు అందరూ కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నిన్న అక్కడికి వచ్చిన జర్నలిస్టులు కూడా చాలామంది, ప్రొఫెసర్స్ కూడా మేడిగడ్డ కూడా ఇట్లనే అయి ఉండొచ్చు అని చెప్పడం జరుగుతున్నది. ఒక ఎఫ్ఐఆర్ని ఎంతకాలం పెట్టుకుంటారమ్మా? 90 రోజుల్లో ఛార్జ్షీట్ వేయాలి. ఇవాళ వరకు అట్లనే పెట్టేశారు. పీసీ ఘోష్ పట్టించుకోడు, సుప్రీంకోర్టు జడ్జి అని, విజిలెన్స్ కమిటీ పట్టించుకోదు, ఎన్డీఎస్ఏ పట్టించుకోదు, ఏవేవో చెప్తారు కారణాలు. నేను ఇప్పటికీ చెప్తున్నా, మేడిగడ్డలో డిజైన్ లోపం ఉండొచ్చు, మేడిగడ్డలో నిర్మాణ లోపం ఉండొచ్చు, మేడిగడ్డలో నిర్లక్ష్యం ఉండొచ్చు. కానీ ఎన్డీఎస్ఏ, విజిలెన్స్ కమిటీ, పీసీ ఘోష్
ఈ మూడింటికి ఏవైతే ఆధారాలు చూపెట్టినలో అక్కడ జరగలేదు. అది ఆ బ్లాస్ట్ జరిగింది 7వ బ్లాక్లో. వీళ్ళు చెప్పేటి అన్నీ కూడా 1 నుంచి 6వ బ్లాక్ మధ్యలో ఏమీ లేని కాడ జరిగింది. అది ఇప్పటికీ అది బలంగా నమ్ముతున్నా అది బ్లాస్ట్. వీటి మీద కానీ దాని మీద కానీ పూర్తి సమగ్రమైన దర్యాప్తు జరపాలి. ఇక ముందు ఇటువంటి పనులు చేయకుండా సీరియస్గా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అట్లయితేనే గుణపాఠం అవుతుంది. ఒక్కసారి నేను కూడా అప్పీల్ చేస్తున్నా, వాళ్ళు ఇసుక దొంగలైనా వాళ్ళు తెలంగాణలో. ఎందుకోసం తెలంగాణ వచ్చింది? ఎందుకోసం బిడ్డలు 1200 మంది బలిదానాలు చేశారు? ఎందుకోసం కేసీఆర్ ఒక మంచి లైఫ్ వదిలిపెట్టి ఉద్యమ బాటను ఎంచుకున్నాడు? ఆత్మహత్య ఆయన కావాలని చెప్పి అమరణ దీక్ష కూర్చున్నాడు. ఎందుకు తెలంగాణ కోసం దేశమంతా తలడిల్లింది? అన్ని పార్టీలు ఎందుకు తెలంగాణ కోసం నిర్ణయం తీసుకున్నాయి? ఇవన్నీ కూడా ఒక్కసారి ఆలోచిస్తే నీళ్ళ కోసమే కదా. మిగతా ఉండొచ్చు, నిధులు ఉండొచ్చు, ఉద్యోగాలు ఉండొచ్చు, కానీ ప్రధాన కోణం నీళ్ళదే కదా. ఇవాళ బిడ్డలు అడవిలో పోయి తుపాకీ పట్టుకున్నారు అంటే వాళ్ళకు జరుగుతున్న అన్యాయాలు ఎదుర్కొనే క్రమంలో తెలంగాణ వస్తే బాగుంటుంది అనుకున్నారు. తెలంగాణ రాలేదు. దాంతో వాళ్ళు ఆ రకమైన నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణ ఎందుకోసం కావాలనుకున్నారు? బోర్లల్లో నీళ్లు కావాలి, బావులల్లో నీళ్లు కావాలి, చెరువులల్లో నీళ్లు కావాలి, కృష్ణా గోదావరి నీళ్ళల్లో మన వాటా మనకు దక్కాలి. ఎటు తిరిగినా చుట్టూ నీటి చుట్టే ఉంటుంది. కాబట్టి అటువంటి నీటి వనరులను నాశనం చేసుకుంటారా? కేంద్రం సహాయం చేస్తేనే ఆయన ఈ 1100 చెక్ డ్యాములు కట్టారు ఇప్పటిదాకా. ఇంకో 700 చెక్ డ్యాములు పెండింగ్ ఉన్నాయి. ఇది కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తేనే వచ్చింది. బండి సంజయ్ లాంటి వాళ్ళకు కూడా అలవోకగా కామెంట్ చేయకూడదు. నిర్మాణ లోపం కాదు అది, బావిలాలది నిర్మాణ లోపం. ఏదో తెలియకపోతే ఎట్లా అక్కడ పోయి చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు వరద వచ్చినప్పుడు కొట్టుకపోతుంది తప్ప ఎగిరి వెనకకు వస్తాయా? కాబట్టి ఖచ్చితంగా అది విధ్వంసం. నిజ నిర్ధారణ కమిటీ ఏకగ్రీవంగా నిన్న ఎటువంటి చర్చకు అవకాశం లేకుండానే ఇది పేల్చేశారని అక్కడ పోయి చూడగానే చెప్పేశారు. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఇటువంటి సీరియస్గా తీసుకోవాలి. జాతి సంపద అది, ప్రజల పన్నులతో కట్టింది అది. వాటి కోసం చేసిన అప్పులు కట్టడానికే ఇబ్బంది పడుతున్నారు. మరి అటువంటి ధ్వంసం అవుతుంటే ఎట్లా చూస్తూ కూర్చుంటారు? ప్రభుత్వ భాగస్వామ్యం దానిలో లేదు అనుకుంటే, కాంగ్రెస్ యొక్క పెద్దల సహకారం లేదు అనుకుంటే దోషులను వెంటనే పట్టుకోవాలి, శిక్షించాలి. ప్రకాష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు